హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ అప్ గురించి అందరికి ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో ఇదే దాగుంది. సరే అయితే ఏం జరుగుతుందంటే ఈ 9,229 ఎకరాలు ఏదైతే ఉందో ఇది ఎప్పటి జీవో అసలు అండ్ కేటీఆర్ కొన్ని ఆధారాలతో బయట పెట్టడం కూడా జరిగింది. అసలు బేసిక్గా ఇందులో ఉన్న స్కామ్ ఏంటి? నిజాం కాలం నుంచి కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా దాదాపుగా నిజాం పీరియడ్ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అవన్నీ కూడా. తర్వాత కాలంలో నెహ్రూ రెండవ పంచవర్ష ప్రణాళిక తర్వాత దేశవ్యాప్తంగా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావాలి అని చెప్పేసి ఆయన ఒక పాలసీ తీసుకున్నారు. దానిలో భాగంగా రకరకాల సబ్సిడీలు, లోన్లు, గవర్నమెంట్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయడము అన్ని దేశవ్యాప్తంగా జరిగింది. దాంతోపాటు హైదరాబాద్లో కూడా అప్పుడున్న ప్రభుత్వాలు కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన వెంగళరావు ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా చెన్నారెడ్డి గారి పీరియడ్లో ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చాయి. సనత్ నగర్ కావచ్చు, కాటేదాన్ కావచ్చు, నాచారము, మౌలాలి, చెర్లపల్లి అంటే లేటెస్ట్ అది, బాలానగర్ ఇవన్నీ కూడా జీడిమెట్ల, పాషమైలారం ఇవి చాలా ఉన్నాయి సిటీ చుట్టూ.